హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన స్వాతంత్ర్యం అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. బయట మోపడాగిన శబ్దం విని బయటకు వచ్చింది మంజీరా. బండి పార్క్ చేసి తాళం వేస్తున్న ఊర్మిళ తలెత్తి చూసి నవ్వింది. నువ్వేనని అనుకున్నాలే, నీవు హారన్ కొట్టే స్టైలే వేరు కదా. స్నేహితులను చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తూ ఆప్యాయంగా అంది మంజీరా. రవి ఇంట్లో లేడా? కూర్చుంటూ అడిగింది ఊర్మిళ. షామియానా కుర్చీలవి ఏర్పాటు చేయడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడులే. ఈ లోపుగా నీకు టీ పెట్టిస్తాను, లోపలికి వెళుతూ చెప్పింది మంజీరా. ఏమిటి, ఈ వెడ్డింగ్ డే ఈసారి భారీ ఎత్తున జరుపుకోవాలనుకుంటున్నారా? ఎంతమందిని పిలుస్తున్నావే? రిమోట్ కంట్రోల్తో టీవీ ఆన్ చేస్తూ అంది ఊర్మిళ. సుమారు 300 మంది దాకా రావచ్చు. అయినా వెడ్డింగ్ డే కాదు తల్లి, మా మహిళా మండలి యాన్యువల్ డేకి, చెప్పింది మంజీరా. ఎన్నిసార్లు చెప్పాను మా క్లబ్లో చేరమని? ఎప్పుడు వంటిల్లే వైకుంఠం, కడుపే కైలాసం అనుకుంటూ కూర్చుంటే బాగుపడవు ఊర్మిళ. రేపు ఫంక్షన్కు రా. ఎంతమంది ఎన్ని విషయాల గురించి మాట్లాడతారో విందువు. డెకరేషన్, సెట్టింగ్ అరేంజ్మెంట్స్ నా మీద పడ్డాయి. ఇవాళ ఆఫీస్ నుండి రాగానే పరిగెత్తాడు. మంజీర నవ్వుతూ వచ్చి ఊర్మిళ పక్కన కూర్చుంది. పోనిద్దు, ఇవన్నీ ఉద్యోగం చేసే నీలాంటి వాళ్లకు, నాకెందుకు? నువ్వు టీ కలపెంతలో నేను ముఖం కడుక్కుని వస్తాను. మధ్యాహ్నం 3ంటికి బయలుదేరతాను అంటూ చనువుగా డైనింగ్ రూంలోకి వెళ్ళింది ఊర్మిళ. మరి 3ంటికి బయలుదేరితే 5:30 దాకా ఏం చేస్తావే? వెనకాల వెళ్లి టవల్ అందించింది మంజీరా. కుళాయి తిప్పినా నీళ్లు రాకపోవడంతో ప్రశ్నార్థకంగా స్నేహితురాల వైపు చూసింది ఊర్మిళ. భయపడకు, ట్యాంక్లో నీళ్లున్నాయిలే. ట్యాప్ లీక్ అవుతుంటే క్రింద నుండి నేనే మూసేశాను. క్రింద ఓపెన్ చేయి, నీళ్లొస్తాయి. టవలు ఊర్మిళ భుజం మీద వేసి ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకురావడానికి హాల్లోకి వెళ్ళింది మంజీరా. కటింగ్ ప్లేయర్ వాషర్ ఎక్కడున్నాయో చెప్పు, నిమిషంలో రిపేర్ చేసేయచ్చు. ఊర్మిళ కుళాయి పరిశీలించి చూసి అడిగింది. ఏమో బాబు, అవన్నీ ఆ స్టోర్ రూంలో ఎక్కడున్నాయో రవికే తెలుసు. ఆ రిపేర్ పనులవి నాకు రావు, వంటింట్లో నుండి అంది మంజీరా. స్టోర్ రూంలోకి వెళ్లి వెదికి కావలసినవి తెచ్చుకుని 5 నిమిషాల్లో వాషర్ వేసి చేతులు కడుక్కుని వచ్చి కూర్చుంది ఊర్మిళ. ఎండలో తిరిగి వచ్చి నీకెందుకు ఈ అవస్థ? రవి వచ్చాక చూసేవాడుగా. టీ కప్పు అందించి పక్కన కూర్చుంది మంజీరా. సరేగాని ఇంతసేపు ఏమేం పనులు చెక్కబెట్టుకొచ్చావో చెప్పనేలేదు. యూనివర్సిటీ వెళ్లి చందుకి అప్లికేషన్ తీసుకున్నాను. గ్రైండర్ ట్రబుల్ ఇస్తుంటే బాగు చేసుకుని వచ్చానంతే. ఊర్మి, నాకు తెలుసు, మీ ఆయన ది గ్రేట్ రఘు తిలక్ గారు. ఇంట్లో పనులు చిటుకున వ్రేలు వేసి ముట్టుకోరు. ఇక ఈ బయట పనులు కూడా నీ మీదే వేయడం అన్యాయం. ఈసారి వచ్చినప్పుడు తిలక్తో గట్టిగా పోట్లాడతాను చూడు. అసలు తప్పు నీలాంటి ఆడవాళ్లది. గంగిరెద్దులా తలుపడం తప్ప నీ హక్కుల కోసం, వ్యక్తిత్వం కోసం పోరాడకపోతే ఎలా? మంజీరా ఆవేశపడింది. నీకు మహిళా మండలి భావాలే కాదు, భాష కూడా బాగానే పట్టుబడింది అంటూ ఊర్మిళ నవ్వేసింది. అదిగో ఆ నవ్వే వద్దనేది. బానిసత్వంలో పడి మగ్గుతూ ఇదే స్వర్గమని ఆడవాళ్లు అనుకోబట్టే మగవాళ్లు అధికారం చలాయిస్తున్నారు. అందుకే ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే మనము వాళ్లతో సమానమని నిరూపించుకోవచ్చనే నీకు ఎన్నిసార్లు చెప్పినా తలకెక్కదు. చిన్న ఉద్యోగానికి కూడా పిల్లలు చిన్నవాళ్లు అంటూ వదులుకున్నావు. మంజీరా ఆవేశం చల్లారలేదు. బాలుకు పరీక్షలు అయిపోయాయా? సెలవుల్లో ఇంటికొస్తున్నావా, లేక అమ్మ వాళ్ళింటికి పంపిస్తున్నావా? కొడుకు ప్రస్తావన రాగానే మంజీరా శాంతించింది. ఎల్లుండికి పరీక్షలు అయిపోతాయి. ఇక్కడ 4 రోజులుండి అమ్మమ్మ దగ్గరికి వెళ్తానంటున్నాడు. వాడికి ఇక్కడ బోర్ అంది కాస్త దిగులుగా. అందుకే నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇంకో ఆడపిల్లని కనవే, వాడికి ఆడుకోవడానికి, పోట్లాడుకోవడానికి జత ఉంటుంది అని. విన్నావా? సరదాగా అంటూ మంజీరా చెవి మెలివేసింది ఊర్మిళ. మరే, అప్పుడు సంవత్సరానికి ఇంకో 12,000 హాస్టల్కు కట్టాల్సి వచ్చేది. ఇంత డబ్బు కట్టి అంత పేరున్న స్కూల్లో వేసినా బాలు చదువు అంతంత మాత్రంగానే ఉంది. మంజీరా నిట్టూర్చింది. సరేగాని నువ్వెప్పుడు వస్తున్నావు మా ఇంటికి? నువ్వు వచ్చి పిలవందే నీ వెడ్డింగ్ డేకి రాను సుమా, సరదాగా అంది ఊర్మిళ. ఆ, వెడ్డింగ్ డేకి ఏం కొనుక్కుందాం? ఉత్సాహంగా అడిగింది మంజీరా. తమాషాగా స్నేహితురాలిద్దరి పెళ్లి 4 రోజుల తేడాలో జరిగింది. అందుకే మంజీరా ఆ ఊరికి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఈ 5 ఏళ్ల నుండి ఆ 2 కుటుంబాల వాళ్లు పెళ్లి రోజులు చాలా సరదాగా జరుపుకుంటున్నారు. నువ్వు చెప్పు, ఏదైతే బావుంటుందో, ఊర్మిళ ఆలోచిస్తూ అంది. మొన్న సాయంత్రం బజారుకు వెళ్ళినప్పుడు ఒక నెక్లెస్ చూశాను. ఎంత బావుందనుకున్నావు? చూస్తే వదిలిపెట్టవు. ఒకే మోడల్వి 2ఉన్నాయి. మనమిద్దరం కొనుక్కుందాం, సరేనా? ఉత్సాహంగా అంది మంజీరా. నీకిప్పటికే 3-4 నెక్లెస్లున్నాయి. వాటిని ఎన్నిసార్లు వాడుతున్నావు? ఎప్పుడూ బ్యాంక్ లాకర్లోనే ఉంటాయి. మళ్లీ ఇంకోటి అవసరమా అన్న టోన్తో అంది ఊర్మిళ.
అవును సుమి, ఆ కొత్త నెక్లెస్ డిజైన్ నాకున్న వాటి పోలికలు లేనిదైతేనే కొంటాను. అయితే రవి రాగానే చెప్తాను రేపు బ్యాంక్ నుండి నా నెక్లెస్లు పట్టుకురమ్మని. ఈలోగా నువ్వు తిలక్ గారి అనుజ్ఞ తీసుకో. ఆ వాక్యం కాస్త నొక్కి మరి అంది మంజీరా. నీ లాకర్లో నగలు నువ్వు తెచ్చుకోక రవిని తెమ్మని అడగడం దేనికి? అబ్బా, ఆ బ్యాంకుకు వెళ్లడం, ఆ ఫార్మాలిటీస్ అన్నీ నాకు బోర్లే విసుగ్గా అంది మంజీరా. సరే, నువ్వెప్పుడు వస్తున్నావు మరి? రెట్టించింది ఊర్మిళ. నాకు రేపు సాయంత్రం మహిళా మండలి మీటింగ్. రవికి ఎల్లుండి వీలు పడదు. గురువారం వస్తాము. నేనొక్కతనే వస్తే మీ ఇల్లు కనుక్కోవడానికి నానా అవస్థలు పడాలి. రవితో వస్తే ప్రాబ్లం ఉండదు. మంజీరా నవ్వుతూ అంది. చిత్రంగా మాట్లాడుతావు మంజు. ఈ 5 ఏళ్లలో కనీసం 20 సార్లనే మా ఇంటికొచ్చుంటావు. ఒక్కతివి రాలేనడానికి సిగ్గుపడాలి అంది ఊర్మిళ. తల్లి, నీలాగా మోపెడి ఉంటే ఎలాగో అటు ఇటు వెతికి వచ్చేదాన్ని. అయితే బండి నడపడం ఎందుకు నేర్చుకోలేదని నన్ను క్లాస్ పీకకు. హాయిగా వెనకాల కూర్చొని రాక ఆ టెన్షన్ అంతా ఎవరు పడతారు చెప్పు? సరేగాని గురువారం సాయంత్రం రెడీగా ఉండు. తిలక్ని కూడా రెడీగా ఉండమను. అందరం బజార్కెళ్ళి నెక్లెస్ చూద్దాం. ఊర్మిళ నవ్వింది. మనం నెక్లెస్ కొనుక్కోవాలంటే వాళ్ళకెందుకీ పనిష్మెంట్? సరే, ఈలోగా నేను ఆలోచిస్తాను అంటూ వెళ్లడానికి లేచింది. రవి, ఈసారి వెడ్డింగ్ డేకి నెక్లెస్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను. ఎల్లుండి బజార్కి వెళ్దామని చెప్పాను ఊర్మిళకు. 2 రోజుల తర్వాత భర్తతో అంది మంజీరా. వాట్, నెక్లెసా? ఇది ట్యాక్స్ కట్టే నెల మేడం, కొంచెం దిగిరండి సరదాగానే గుర్తు చేశాడు రవి. ఇన్కమ్ ట్యాక్స్ కు వెడ్డింగ్ డేకి ఏమిటి ముడి? అవన్నీ నాకు తెలీదు. నాకు 8,000 డ్రా చేసి తీసుకురా. నా జీతమంతా తెచ్చి చేతికిస్తున్నాను. నా కోసమంటూ చిన్న సరదాలకు కూడా నువ్వు లెక్కలు చూసుకుంటే బాగుండడం లేదు రవి, కోపంగా అంది మంజీరా. రవి జవాబు చెప్పలేదు. నిట్టూర్చి ఊరుకున్నాడు. ఈసారి వెడ్డింగ్ డేకి మనమేం కొనుక్కుందాం తిలక్? ఆఫీస్కి బయలుదేరబోతున్న భర్తతో అంది ఊర్మిళ. అది డిసైడ్ చేయాల్సింది నువ్వు అన్నాడు తిలక్. అయితే వాషింగ్ మిషన్ కొందాం. కొంటెగా అంది. వాషింగ్ మిషనా? అంత బడ్జెట్ ఉందా ఫైనాన్స్ మినిస్టర్ గారు? బడ్జెట్ గురించి దిగులు పడకండి మహాశయ. ఐడియా ఎలా ఉంది? పని మనిషి సరిగ్గా బట్టలు ఉతకదు, మాటి మాటికి మానేస్తుంది. అందుకని ఊర్మిళ అంది. బ్రహ్మాండమైన ఆలోచనే గాని అయినా కొనిపించడిది భార్యగారట, కొనమన్నది వాషింగ్ మిషన్ అట. కొనుటకు నే దిగులు పడనేలా? రాగయుక్తంగా అన్నాడు రఘు తిలక్. ఊర్మిళ నవ్వింది. నాకు తెలిసి తల్లి, నువ్వు నెక్లెస్ కొనవని. ఆ రోజే అనుకున్నాను. వాషింగ్ మిషన్ నీ ఇష్ట ప్రకారమే కొన్నామని ఎన్ని కబులు చెప్పినా నేను నమ్మను. మంజీరా కోపంగా అంది. ఊర్మిళకు మంజీరా అమాయకత్వానికి నవ్వొచ్చింది. ఇక వాదించి ప్రయోజనం లేదని ఊరుకుంది. పెళ్లి రోజు హడావిడి ముగిసి 4 రోజులు గడిచాయి. ఒకరోజు మంజీరకు ఫోన్ చేసింది ఊర్మిళ. మంజు, నేను చందన వైజాగ్ వెళ్తున్నాం. చందు అడ్మిషన్ కోసం. తిలక్కి సెలవు దొరకదు, అందుకని. కొత్త ఊరు, మీరిద్దరూ వెళ్లి ఎక్కడ దిగుతారు? మంజీరా అడిగింది. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే, అడ్రస్ ఉంది. ఇల్లు వెతుక్కొని వెళతాం. ఒకవేళ వాళ్ళు ఊళ్ళో లేరంటే హోటలే గతి, తేలిగ్గా అంది ఊర్మిళ. ఎల్లుండి కదా బయలుదేరేది. నేను రవి వస్తాం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అని ఫోన్ పెట్టేసింది మంజీరా. ఆ రోజు ఆఫీస్ నుండి రాగానే తనకు రవికి జరిగిన వాగ్వివాదం గుర్తొచ్చింది మంజీరకు. ఆఫీస్కు సంబంధించిన పని మీద మంజీరా 2 రోజులు చెన్నై వెళ్లాల్సి ఉంది. అందుకని ఆ రోజు రవి రాగానే అంది, రవి, నువ్వు 2 రోజులు సెలవు పెట్టాలి, నాకు మద్రాసు వెళ్లే పని ఉంది అని. మామూలుగా అయితే రవి మృదువుగా చెప్పేవాడు. కాని ఆ రోజు అతను చాలా అలసిపోయి ఉన్నాడు. 4 రోజుల్లో జరగనున్న ఇన్స్పెక్షన్ గురించి చాలా పనిచేయాల్సి రావటంతో ఓపిక లేకపోయింది అతనికి. ఉద్యోగం చేస్తున్నది నువ్వు, నీ పనులు నీ డ్యూటీ నువ్వు చేసుకోవాలి. నా ఉద్యోగం బాధ్యతలు నాకుంటాయి, మర్చిపోకు అన్నాడు తీవ్రంగా. అయితే ఏమంటావు? భార్యాభర్తల తర్వాత పరస్పరం సహాయం చేసుకోవటం అవసరం లేదా? కొంచెం సీరియస్ గా అంది. చూడు మంజు, నువ్వు కావాలంటే ఉద్యోగం మానే, కాని ప్రతిదానికి నన్ను ఇరికించుకో అనేశాడు కోపంగా. ఊర్మిళ నుంచి ఫోన్ వచ్చాక మంజీరకు జరిగిన సంఘటనలో తన తప్పు ఎక్కడో ఉందని తోచింది. ఊర్మిళ ఉద్యోగం చేయడం లేదని, ఆమెకు ఆర్థిక స్వాతంత్రం లేదని పదే పదే అంటున్నది తను. ఉద్యోగం చేస్తున్న తను అన్ని విధాలా స్వతంత్రంగా బ్రతుకుతోందా అన్న ప్రశ్న మొదటిసారిగా మంజీర మనసులో తలెత్తింది. రవి, నేను ఊర్మిళ ఇంటికెళ్తున్నా. చందన అడ్మిషన్ కోసం వాళ్ళిద్దరూ వైజాగ్ వెళ్తున్నారు. మర్నాడు పొద్దున్న రవితో అంది మంజీర. ఐ విల్ డ్రాప్ యు దేర్ అన్నాడు రవి. అక్కర్లేదు, నే వెళ్తాలే చాలా మామూలుగా అంది మంజీర. అరే, నేను కూడా వాళ్ళకు సెండ్ ఆఫ్ ఇస్తానోయ్. ఊర్మిళ చందన బయలుదేరే హడావిడిలో ఉండటంతో వాళ్లకు సాయం చేస్తూ రవిని పట్టించుకోలేదు మంజీర.
రవి రఘుతిలక్ దగ్గరకు వెళ్ళాడు. రఘు, సమయానికి డబ్బు సర్దావు, చాలా థ్యాంక్స్ అంటూ 8,000 తీసి రఘుకి అందించాడు. మంజీరా ఒక్కోసారి చిన్నపిల్లల మొండి పట్టి పడుతుంది. పరిస్థితులు అర్థం చేసుకోదు. తనను నొప్పించలేక, చేతిలో సమయానికి డబ్బు లేక తనకు తెలియకుండా మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. మళ్లీ తనే అన్నాడు రవి. దాని గురించి అంత ఆలోచన దేనికి రవి? ఊర్మిళ ముందు జాగ్రత్తతో చందు చదువు కోసం కూడబెడుతూ వచ్చిన డబ్బు రెడీగా ఉండబట్టి ఇవ్వగలిగాను. ఇప్పుడు తిరిగి ఇవ్వడం మీకేం ఇబ్బంది కాదు కదా? స్నేహంగా అన్నాడు రఘుతిలక్. ఒంటరిగా వదిలేశానని రవి ఏమనుకున్నాడో అని అతని కోసం వచ్చిన మంజీరా వీళ్ళిద్దరి సంభాషణ వినది. ఏమీ తెలియనట్టే అక్కడి నుండి వెళ్లిపోయింది. ఊర్మిళ, నువ్వు పక్కనే ఉంటావు కనుక చందన ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో వాళ్ళిచ్చిన చాయిస్లో జాగ్రత్తగా ఆలోచించమని చేర్పించు. రైలు కదులుతుండగా ఊర్మిళకు చెప్పింది మంజీరా. నేను చందుతో యూనివర్సిటీ వెళ్లడం లేదు ఊర్మిళ. చదవబోయేది తను, ఉద్యోగం చేయాల్సింది తను. చందు నిర్ణయించుకోవాలి ఏ సబ్జెక్ట్ అనేది. దాన్ని యూనివర్సిటీ బస్ ఎక్కించి నేను సింహాచలం వెళ్తాను. చాలా రోజులుగా అనుకుంటున్నాను చూడాలని. రఘు చూసేశాడు. నాకు ఈ అవకాశం వచ్చింది కదా, చూసి వస్తాను మంజీరా అంది. అన్నట్లు నేను ఎల్లుండి చెన్నై వెళ్తున్నా. రవికి ఇన్స్పెక్షన్ ఉందిలే, రాడు. నేను రాగానే నీకు ఫోన్ చేస్తాను ఆత్మవిశ్వాసంతో అంది మంజీరా. ఊర్మిళ ఆశ్చర్యంగా చూసింది గాని ఏమీ అనలేదు. రైలు కదిలింది. నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు అన్నాడు రవి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు. ఎస్, ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ నవ్వి అనేసింది మంజీరా. ఉద్యోగం సద్యోగం చేయకపోయినా ఒంటి చేత్తో ఇంటిని నెట్టుకొస్తూ డబ్బుని ఎంతో చక్కగా పొదుపు చేసుకుంటూ ఎంతో తెలివితో నైపుణ్యంతో ఇల్లు చక్కబెట్టుకుంటున్న తన స్నేహితురాలను చూసి చాలా నేర్చుకోవాలి అనుకుంది మంజీరా మనసులోనే. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.